అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి కథని ప్రారంభించేసుకుందామా? అనగనగా ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. అయితే తన తల్లి ఎంతో కష్టపడి కొంచెం ధనాన్ని కూడబెడుతుంది. ఆ కూడబెట్టిన ధనంతో తన కొడుకుతో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ దుకాణము ముందుకు సాగాలి, గొప్పగా అవ్వాలని చెప్పి ఆ తల్లి కొడుకులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దుకాణానికి వెళ్ళి ఎంతో కష్టపడి పని చేసేవాళ్ళు. కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. అయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూ ఉండేవాళ్ళు. కానీ తన కొడుకు మాత్రం రోజు బాధపడుతూ ఉండేవాళ్ళు. అయ్యో, నేను మా అమ్మ ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలానే వాళ్ళ పని ముగించుకొని ఇంటికి వెళ్తారు. తన కొడుకు ఎంతో అలసిపోయి ఉంటాడని వాళ్ళ అమ్మ భోజనం తీసుకొస్తుంది. అయితే నేను తిననమ్మా, నాకు వద్దు, నాకు తినాలని లేదు అని చెప్తాడు. ఎందుకు నాన్న అలా మాట్లాడకూడదు, తిను అని చెప్తుంది. వద్దమ్మా, నువ్వు ఎంత చెప్పినా వినవేంటి, నాకు తినాలని లేదని చెప్తున్నా కదా అంటాడు. ఎందుకు అని అంటుంది. మనం ప్రతిరోజు పొద్దున సాయంత్రం రాత్రి దాకా కష్టపడుతూ ఉంటాం. కానీ ఏం లాభం అమ్మా, ఎందుకు? మన కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు కష్టపడాలి అంటాడు. అలా అనకూడదు నాని, కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. దానికోసం మనం ఆగిపోకూడదు, చిరాకు పడకూడదు, మనం ముందుకు సాగుతూ ఉండాలి అని చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ మాటలు విని అన్నం తింటాడు. సరే, నువ్వు భోజనం అయ్యాక పెరట్లోకి వెళ్ళి జంతువుల్ని చూసుకో, నేను పడుకుంటాను అని చెప్తుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు తను భోజనం చేసేసి పెరట్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న జంతువులన్నిటినీ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తెల్లారిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, ఏం నాని, రాత్రంతా ఇక్కడే ఉన్నావా, పడుకోలేదా అని అంటుంది. ఏమని చెప్పనమ్మా, ఇక్కడ కొన్ని జంతువులు, కొన్నేమో నేను రాగానే గడ్డి వేసేయంగానే అది చక్కగా తినేసి పడుకున్నాయి. కొన్నేమో నన్ను చాలా విసిగిచ్చి అటు ఇటు ఉరుకుతున్నాయి. నేను కట్టేద్దాం అనుకున్నా, నాకు దొరకలేదు. ఎంతో కష్టపడి వాటిని తీసుకొచ్చి కట్టేశాను. కొన్నేమో తెల్లారేదాకా కూడా అరుస్తూనే ఉన్నాయి, పడుకోలేదు. అందుకే నేను వాటికి ఇక్కడే కాపలాగా కూర్చున్నాను. మన జీవితంలో కష్టాలు కూడా అంతే నాని, కొన్నేమో వస్తాయి వెళ్ళిపోతాయి, కొన్నేమో మన ప్రయత్నాన్ని బట్టి వెళ్ళిపోతాయి, కొన్నేమో మనం ఎంత ప్రయత్నించినా కానీ వెళ్ళవు, వాటంతట అవి వెళ్ళిపోతేనే అంతే తప్ప కష్టాలు వచ్చాయని మనం ఆగిపోకూడదు, మన పనుల్ని ఆపకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు అదే మనకి అలవాటయ్యి మనము విజయాన్ని సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క జీవితంలోనూ కష్టాలుంటాయి. కానీ ఆ కష్టాలకి కుంగిపోకుండా, ఆగిపోకుండా మన ప్రయత్నం అంతూ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం విజయాన్ని సాధిస్తాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాం. ధన్యవాదాలు.